ఏడుగుండలవాడ ఏకస్వరూప గోవింద గోవింద. ఏడుగుండల స్వామి మరి 7వ వ్రతం మీదటండి ఆ బెజవాడ దుర్గమ్మ తల్లి పిలుస్తున్నాడట. అక్కో అక్కో అక్క బెజవాడ దుర్గమ్మక్క, అక్కో 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 బెజవాడ దుర్గమ్మక్క, బెజవాడ దుర్గమ్మక్క నీ తమ్మున్నొచ్చేనక్క, దుర్గమ్మక్క నీ తమ్ముడు వచ్చేనక్క, సుట్టం సూపులకక్క నీ కొండక రాలేదక్క, సూపులకక్క నీ కొండక రాలేదక్క, దేవాలక్క నా గుల్లే కట్టాలక్క, అన్న మాట బెజవాడ దుర్గమ్మ తల్లి ఆలకించిందటండి. గద్దీ మీద తల్లి దద్దు పడిలేసి ఆ దద్దు పడిలేసింది దత్తారిల్లి మరణించి పిలిచిన మానవుడు ఎవరైనా పైకి చూస్తుందట. మరి తమ్ముడైన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండల్లో సుందరగంటి బొమ్మలా కనపడుతున్నాడు. ఓ నా సిన్నారు తమ్ముడు శిలకలంకన్నా, గారాల తమ్ముడు గజ్జలంకన్నా నన్నే పిలిచేడా. అలాగే బెజవాడ దుర్గమ్మ తల్లి మరి ఘేరవమ్మాను తోడు తీసుకుని శ్రీశైలం ఇల్లంటుందట. నాదాలో నాదా నా ప్రేమ నాదా నా సిన్ని తమ్ముడు నన్ను పిలిచి నాదాలో నా ప్రేమ నాదా నా తమ్ముడు నన్ను పిలిచాడు. నా తమ్ముడైన వెంకటేశ్వర స్వామి నన్ను పిలిచాడు. సెలవిస్తే నేను ఇల్లొస్తాను నాదా. నాదుడు సలహాలు తీసుకుని తమ్ముడి దగ్గరకు వచ్చంటుంది. తమ్ముడా తమ్ముడా తమ్ముడింకన్నా మరి అక్క నీ పిలిచేవు ఆ పాదన్నా, తమ్ముడు తమ్ముడింకన్నా అక్క నీ పిలిచేవు ఆ పాదన్నా. నీకు వచ్చిన ఆపదేంటి తమ్ముడు, నీకు వచ్చిన కష్టం ఏంటో తమ్ముడు. అక్కయ్యా నేను కష్టం అంటే ఏమిటో చెబుతానక్క. ఇచ్చోట నాకు గుళ్ళు గోపురాలు కట్టి పెట్టాలి, నీ పేరు నాకు డబ్బు రావాలి, నా పేరు గుళ్ళు గోపురాలు కట్టాలక్క అన్న మాట బెజవాడ దుర్గమ్మతలు ఆలకించి అంటుందట. తమ్ముడు ఆడకూతురున ఎండి నీకు డబ్బు ధనము నేను ఇప్పుడు ఎలా తీసుకురావాలరా తమ్ముడు. అక్క నాకు గంపం తక్కువ ఉన్నావని వచ్చానక్క నిన్ను పిలిచేనక్క. మరి ఆళ్ళు నా గుళ్ళు గోపురాలు కట్టేవనుకో ముందు ముందు ఇక్కడ పచ్చన తోరణంలో వెలుగుతూ ఉంటాది అని వెంకటేశ్వర స్వామి అడిగాడటండి. ఒరే తమ్ముడు నువ్వు ఒక గుడి అడిగేవా, ఎద్దేడు కొండల యావస్తు గుళ్ళు గోపురాలు కట్టిస్తాను, ఇళ్ళ మీద దుర్గ ఉంది అనిపించుకుంటాను. అలాగని తమ్ముడికి అభయమిచ్చి సన్నాపట్నమ తల్లి పారా చూసింది. అక్కడే ఉన్నారు మారు బెరగా అక్కడే ఉన్నారు మారు బెరగాళ్ళు. లంబాడి వారు మారు బెరగాళ్ళండి. అంటే మన భగవంతుడికి ముందుగా ముడుపు కట్టింటే వారు లంబాడి వారు. ఎడ్లను వేసుకున్న మందలేసి నిద్రపోతున్నారట. ఆ మందకాడికి బెజవాడ దుర్గమ్మ తల్లి వెళ్ళింది. ఆ మందంతా చూసింది. ఈ మందలో పడితే నా తమ్ముడు గుళ్ళు గోపురాలు తయారవుతాయి. అలాగని బెజవాడ దుర్గమ్మ తల్లి ముక్కులో నొత్తు తీసి అడ్డుగా పెట్టింది. లోకమంతా చిన్న సేటకైపోయింది. అప్పుడు మహాతల్లి జగన్మాత ఆ మందాసు తల్లి ముమ్మారు తిరిగి మందామయ్యమగాని దుఃఖో నరికింది. మందంతా కూడా శిలారాలుగా మార్చేసింది మహాతల్లి. ఆ జగన్మాత ఈ సంగతి ఎవరికి సెలపాలి. అదుగో మోనున్నాడు పెద్ద బేరగాడు. ఊరు ఊరు తిరిగి మారు బేరగాళ్ళారా, మా తమ్ముడైన వెంకటేశ్వర స్వామి తెనుకొండల్లో వెలిసి పుట్టాడు. మీరు తోళ్ళు అమ్ముకున్న డబ్బుంటే రూపాయికి 5 పైసలు ముడుపు కట్టారంటే మీ సుఖాన్ని కొన్నాళ్ళు సుఖాన్ని ఉంటాయి, లేకపోతే దూడ కాదు కదా కూడా మిగలదు అన్నారు. ఎప్పుడైతే చల్లగా గాలేసి బల్లు తెల్లారింది, తెల్లారి పొద్దున మారు బేరగాళ్ళందరూ పైకి లేసి ఈ మందంతా